ఇంకొక డైమెన్షన్ ఉంటుంది. చాలా సందర్భాల్లో సినిమా హీరోలు ఆ సంధ్యా థియేటర్కి వస్తారు. అదేం సెంటిమెంటో తెలియదు కానీ అక్కడికి వస్తారు. ఇవన్నీ సమాచారం ఉన్నాక ఎవరెవరు రెస్పాన్సిబిలిటీ ఎందుకు తీసుకుంటలేరు? ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. నిన్న G7 అనుకుంటే ఒక మల్టీప్లెక్స్ ఓనర్ల మల్టీప్లెక్స్ చైన్ ఓనర్ నిన్న ఒక నేషనల్ ఛానల్లో మాట్లాడుతూ చెప్తున్నాడు. ఆయన 6 థియేటర్లలో 6 స్క్రీన్లలో 18 షోలు వేశాడు ఒక్కరోజుని. మేము మరి మాకు దగ్గర కూడా భారీగా జనం వచ్చారు. మేము 2 రోజుల నుంచి ప్రిపరేషను లోకల్ పోలీస్తో కోఆర్డినేట్ చేసుకున్నాం, మా సొంత టీం పెట్టాం, ఇవన్నీ మేము చూసుకున్నాం కదా అని. అందువల్ల ఒక థియేటర్లో ఒక ఈవెంట్ జరుగుతుంది, సినిమా ప్రదర్శన కానీ హీరో రావడం, ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ థియేటర్ యాజమాన్యం పైన ఉంటుంది. అది పద్ధతి ప్రకారం నిర్వహించాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే దాని రెవెన్యూ వచ్చే థియేటర్ కదా. ఇప్పుడు దానికి ప్రమోషన్ అయ్యేది కూడా థియేటర్కు ఉంటుంది, ఆ సినిమా ప్రొడక్షన్ హౌస్కి ఉంటుంది, ప్రొడ్యూసర్కి ఉంటుంది. అందులో ఈవెన్ ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది, ఎందుకంటే ట్యాక్సెస్ కడతారు కదా. సినిమా ఇస్ నాట్ ఏ ఇల్లీగల్ యాక్టివిటీ. ఎర్రచందల స్మగ్లింగ్ ఇల్లీగలే, దానిపైన సినిమా ఇల్లీగల్ కాదు. సినిమా ఇదే ప్యూర్లీ లీగల్ యాక్టివిటీ. ఇదే దానికి ట్యాక్సేషన్ ఉంది. పన్నులు కట్టినప్పుడు ప్రభుత్వ యంత్రాంగం కూడా బాధ్యత వహించాలి. అందువల్ల అందులో ఒక ఫ్యాక్టర్ అల్లు అర్జున్ సమాచారం ఇవ్వకుండా, ఎవరికి సమాచారం ఇవ్వకుండా వెళ్తే డెఫినెట్గా అల్లు అర్జున్ తప్పవుతుంది. ఎందుకు తప్పవుతుంది అంటే అల్లు అర్జున్ ఫుల్లీ కాన్షియస్ కదా, తాను వస్తే లక్షలలో వస్తారు, వేలలో వస్తారు జనం అని తెలిసినప్పుడు రావాలి కదా. సో అందువల్ల ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వకపోతే అప్పుడు తప్పు అవుతుంది. కానీ అల్లు అర్జున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో లేదో మనకు సమాచారం లేకుండా అల్లు అర్జున్ పైన కేసు ఏమవుతుంది అనే లీగల్ కంక్లూషన్కి రావడం అనేది కష్టం. అల్లు అర్జున్ మీద పుష్ప 2 సినిమా విషయంలో పెద్ద ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి సార్. అండ్ అంటే మెగా వర్సెస్ అల్లు ఇష్యూ నడుస్తుందన్న ప్రచారం నేపథ్యంలో కొంతమంది ఈ ఘటనకు అల్లు అర్జున్ ఎందుకు బాధ్యత వహించరు, చట్టాలు అందరికీ ఒకే రకంగా ఉంటాయి కదా అని చెప్పి అడుగుతున్న పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ హత్రాస్ తొక్కిసలాట ఘటనలో 100 మంది చనిపోతే మరి భోలే బాబాను అరెస్ట్ చేశారు. అది అక్కడ భక్తులు అత్యుత్సాహం, ఇక్కడేమో ఫ్యాన్స్ అత్యుత్సాహం. మరి ఎందుకు అల్లు అర్జున్ బాధ్యత వహించకూడదు? ఈవెంట్ ఆర్గనైజ్ చేసింది ఎవరు? భోలే బాబా. ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజ్ అల్లు అర్జున్ కాదు. ఫండమెంటల్ డిఫరెన్స్ కదా. మీకు రెండింటి మధ్య తేడా ఉంది. భోలే బాబా ఈవెంట్, హూ ఇస్ ద ఆర్గనైజర్ ఆఫ్ ది ఈవెంట్? భోలే బాబా కదా ఈ ఆర్గనైజర్ ఈవెంట్ చేసింది. అల్లు అర్జున్ ఆర్గనైజర్ కాదు. అక్కడ మీకు ఫండమెంటల్ డిఫరెన్స్ అక్కడే అర్థం. సంధ్యా థియేటర్ ఇస్ ద ఆర్గనైజర్. సో అందుకే అన్నది అల్లు అర్జున్ గనక సంధ్యా థియేటర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, నాకు తెలిసినంత వరకు ఏ సెలబ్రిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సడన్గా పోతాడు, ఎవరు పట్టించుకుంటాడు కూడా ఉండడు. ఇప్పుడు మనమే ఎవరికి ఇంటికి పోతే చెప్పిపోతాం. అందులో సెలబ్రిటీలు ఇమేజ్ కాన్షియస్నెస్ ఉంటారు బాగా. అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఏమాత్రం అడావు లేకపోతే సెలబ్రిటీ పోతాడా? మీకు సెలబ్రిటీలు ఒక మ్యారేజ్ ఫంక్షన్లకు వచ్చినా ఆ మ్యారేజ్ ఫంక్షన్ నిర్వాహకులకు ఇన్ఫర్మేషన్ చెప్తారు, ఇంకో 10 నిమిషాల్లో వస్తున్నారు అని. లేకపోతే ఆయన ఎవరు పట్టించుకోకుండా ఉంటారా? కనీసం బయటకు వచ్చి కార్లో రిసీవ్ చేసుకోరా? ఆ సమాచారం అని ఉంటుంది కదా. అందువల్ల నార్మల్గా అయితే అల్లు అర్జున్ ఏ సమాచారం ఇవ్వకుండా వెళ్తాడా అంటే నాకు డౌటే. ఎందుకంటే ఇప్పుడు నేనే నాలాంటి వాడు మీటింగ్కి వెళ్ళినా దగ్గరకు వచ్చినాక ఫోన్ కొడతాం, సో దగ్గర వచ్చాము నేను వస్తున్నాను అని. లేక ఎందుకు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు ఎవరైనా. అందులో ఇప్పుడు ఒక సెలబ్రిటీలు ఎట్లుంటుందంటే అడుగడుగున సమాచారం ఉంటుంది. బయలుదేరిండు, ఇంకా 10 నిమిషాలు చేరుతాడు, 5 నిమిషాలు చేరుతాడు అని సమాచారం పక్కన వాళ్ళు ఇస్తూనే ఉంటారు. అందువల్ల భోలే బాబాతో అల్లు అర్జున్ ఈవెంట్ను చూడనేది పూర్తిగా అబద్ధం. అన్ఫార్చునేట్ ఏంటంటే ఇంత రిమార్కబుల్ సక్సెస్ సినిమా అయిన సమయంలో ఆ అంశం పైనతో పాటు ఈ అంశం కూడా చర్చకు వస్తుంది, రావాల్సిందే. పాపం నిజంగా హ్యూమన్ లాస్, అమ్మాయిలే చనిపోయింది, ఆ కొడుకు సీరియస్గా ఉన్నాడు, చాలా బాధాకరమైన విషయం. ఈ విషయాన్ని క్రౌడ్ మేనేజ్మెంట్, క్రౌడ్ డిజాస్టర్స్ ఎందుకు జరుగుతున్నాయి, క్రౌడ్ డిజాస్టర్స్లో ఎవరిది అకౌంటబిలిటీ, ఈ ఘటనలో ఎవరికి అకౌంటబిలిటీ అనే చర్చ కన్నా అల్లు అర్జున్తో చుట్టూ చర్చ జరగడం అర్థం లేని అర్థం. ఎందుకంటే ఆ ఇతర వివాదాలు, ఇతర విభేదాలు అవన్నీ సరౌండ్ కావడం అనేది కరెక్ట్ కాదు. అల్లు అర్జున్ ఏ సమాచారం ఇవ్వకుండా కనుక అక్కడికి వెళితే 100% అల్లు అర్జున్ తప్పు అవుతుంది, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ ఈజ్ ఫుల్లీ కాన్షియస్ కదా, ఆయన వస్తే జనం వస్తారని. ఎలా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్తే
సంధ్య థియేటర్ వాళ్ళైనా ఏం చేయగలుగుతారు, ట్రాఫిక్ పోలీస్ అయినా ఏం చేయగలుగుతారు. సో అందువల్ల దీనిపైన విచారణ జరిపించి అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలి తప్ప మన రాగద్వేషాల ఆధారంగా అల్లు అర్జున్ పైన కోపం ఉంటే ఒక రకంగా, అల్లు అర్జున్ పైన అభిమానం ఉంటే ఇంకో రకంగా, అల్లు అర్జున్ పైన అభిమానం ఉంది కనుక అల్లు అర్జున్కి సంబంధమే లేదని, అల్లు అర్జున్ పైన కోపం ఉంది కనుక ఆయనే నేరస్తుడని, ఈ ఎక్స్ట్రీమ్ కంక్లూషన్స్ కరెక్ట్ కాదు. అల్లు అర్జున్ పైన కోపము అభిమానంతో సంబంధం లేకుండా ఒక ఇన్సిడెంట్గా చూసినప్పుడు సమాచారం అల్లు అర్జున్ ఇచ్చి వెళ్ళాడా ఇవ్వక వెళ్ళాడా అన్నదే కీలకమైన పాయింట్ అవుతుంది. ఆ పాయింట్ తెలిసిన తర్వాత మీకు అల్లు అర్జున్ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఈవెన్ లోకల్ పోలీస్ కూడా ఇచ్చాడా లేదా, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఉంటాయి. పోలీస్ వర్షన్ ఇవ్వలేదు అని అంటున్నారు, బట్ వీ డు నాట్ నో. ఎందుకంటే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా. ఎందుకంటే మీకు సెలబ్రిటీలు వెళ్ళినప్పుడు ఎవడైనా మీద పడవచ్చు, ఏమైనా చేయొచ్చు కదా. సో దర్ ఇస్ ఆల్సో ఎ ల్యాండ్ ఆర్డర్ యాంగిల్ టు ఇట్. అందువల్ల జనరల్గా అయితే అలా వెళ్ళరు, ఎందుకంటే సెక్యూరిటీ ప్రాబ్లమ్. ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ ఇది వెరీ బిగ్ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది కదా. మీకు ఒక సెలబ్రిటీ పైన చిన్న ప్రచారం కొరకు కూడా ఎవడో ఏదో ఒకటి చేశాడు అనుకోండి, అభిమానులంతా రెచ్చిపోరా. అందువల్ల నార్మల్గా అయితే పోలీస్ కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఉండకుండా ఎక్కడ జరగదు. మన ఇన్ఫర్మేషన్ థియేటర్ వాళ్ళు ఇవ్వలేదా? సో ఇవన్నీ క్వశ్చన్స్ అన్నీ ఉండగా ఎర్లీ కంక్లూజన్కి వచ్చి బోలేబాబాతో కంపేర్ చేస్తే అని అర్థం ఉందా? అక్కడేమో ఈవెంట్ ఆర్గనైజరే బోలేబాబా, ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజర్ అల్లు అర్జున్ కాదు. సో అందువల్ల ఆ ఫండమెంటల్ డిఫరెన్స్ ఉంది కదా. ఈవెన్ ఇప్పుడు టీజర్ షో జరుగుతుంది, టీజర్ షోకి అల్లు అర్జున్ వెళ్తే అల్లు అర్జున్ జరుపుకుంటాడు టీజర్ షో ఈవెంట్. ఈ ప్రమోషనల్ యాక్టివిటీ మొత్తం జరిపేది ప్రొడక్షన్ టీమే, సినిమా ప్రొడ్యూసర్కి సంబంధించిన అంశం. ఇప్పుడు షూటింగ్ వెళ్తాడు అల్లు అర్జున్ దగ్గరికి, షూటింగ్ వెళ్తున్నాడు అల్లు అర్జున్ అక్కడ లోకల్ పోలీస్కు ట్రాఫిక్ పోలీస్కు అందరు చెప్పుకొని పోతాడా? అల్లు అర్జున్ పని కాదు, వెళ్ళైనా సినిమాలో నటిస్తాడు. ఆ షూటింగ్ నిర్వహించే వాళ్ళు చెప్పుకోవాలి కదా, ఈవెంట్ నిర్వహించే వాళ్ళు చెప్పుకోవాలి, ఈవెంట్ జరుగుతున్న ప్లేస్ ఎక్కడ జరిగితే వాళ్ళు చెప్పుకోవాలి. ఇవేవి చెప్పకుండా మనం బట్టినే కంక్లూజన్కి వచ్చి చెప్పడం అనేది కరెక్ట్ విషయం కాదు కదా. అల్లు అర్జున్ మీద ఇంకో విమర్శ ఏంటంటే 300 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారు, ఫస్ట్ డే కలెక్షన్స్ 250 CR, హిట్ టాక్ సొంతం చేసుకుంది, భారీగా లాభాలు వస్తాయి అని చెప్పి ఒకవైపు టాక్ నడుస్తున్న నేపథ్యంలో కనీసం వాళ్లను పరామర్శించలేదు, వాళ్లకు ఒక భరోసా ఇవ్వలేదు. రేవతి భర్త అయితే మాకు